వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ప్లేలిస్ట్లో భాగంగా ఈరోజు మనకు హార్డ్ రాక్ ఫౌండేషన్ గురించి సంబంధించిన సైట్లో మనం వచ్చాము. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఈరోజు మనం చూసుకున్న సైట్ స్టేజ్ చూసుకుంటే కనుక ఫిల్లింగ్ మొత్తం చేస్తున్నారు. ఇక్కడ ఫిల్లింగ్ చేస్తున్నారు. ఎందుకు ఫిల్లింగ్ చేస్తున్నారు అంటే చుట్టుపక్కన కూడాను మొత్తం 4 sides కూడాను కర్టెన్ వాల్ వేసారనమాట. ఈ కర్టెన్ వాల్ వేసి ఆ కర్టెన్ వాల్ కట్టిన తర్వాత కర్టెన్ వాల్ కాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇది ఫిల్లింగ్ అనేది చేస్తున్నారు అనమాట. బ్యాక్ ఫిల్లింగ్ అనేది చేస్తున్నారు, మొరం ఫిల్లింగ్ చేస్తున్నారు. సో ఇంకోటి అక్కడ చూడండి ఒకసారి, అక్కడ కూడా మొత్తం కూడా షట్టరింగ్ చేస్తున్నారు. కర్టెన్ వాల్కి షట్టరింగ్ చేసి తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు దానికి కాంక్రీట్ కాస్టింగ్ అనేది చేస్తారనమాట. కర్టెన్ వాల్ అంటే ఏంటి యాక్చువల్లీ? జనరల్గా వాల్స్ మన డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. దాంట్లో రిటైనింగ్ వాల్ ఉంటుంది, కర్టెన్ వాల్ ఉంటుంది, ఆర్సీసీ వాల్ ఉంటుంది, షేర్ వాల్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ ఉంటుంది. సో కర్టెన్ వాల్ అంటే ఏంటంటే లోడ్ని ఇట్స్ ఎ నాన్ లోడ్ బేరింగ్ వాల్. యాక్చువల్లీ కర్టెన్ వాల్ అంటే నాన్ లోడ్ బేరింగ్ వాల్, ఇదేం లోడ్ తీసుకోదు అనమాట. సో బయట నుంచి వచ్చే ఎయిర్ ప్రెషర్ని కానీ లేకపోతే లోపల ఉండే ఎయిర్ ప్రెషర్ కానీ రిటైన్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేసే అంటే ఫంక్షన్ చేసేదే కర్టెన్ వాల్ అంటాం అనమాట. ఈ కర్టెన్ వాల్ ఇక్కడ మనకు ఒక లెవెల్ వరకే వస్తుంది. దానిపైన కూడా వచ్చేసి మనకి ప్లింత్ బీమ్స్ వస్తుంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కింగ్ మనకి ఇచ్చారు. ఇక్కడ ఈ మార్కింగ్ అనేది ప్లింత్ బీమ్ టాప్ లెవెల్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ప్లింత్ బీమ్ కిందికి వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఈ ప్లేస్లో ప్లింత్ బీమ్స్ వస్తుంది. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ చూసుకుంటే ఇది మనం లిఫ్ట్ పిట్ అంటాం అనమాట. ఈ లిఫ్ట్ పిట్ ఇది కోర్ వాల్ చేశారు. లిఫ్ట్ పిట్ వాల్ ఇది. అండ్ 4 sides కాలం కూడా 4 sides కాలం కూడా ఇచ్చారు ఇక్కడ. 4 sides కాలం ఇచ్చారు ఇక్కడ. సో అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనకి ఏంటంటే అంటే ఈ సైట్లో ఏ స్టేజ్ వరకు ఉందనేది మాత్రం చూపించగలుగుతాం మేము ఇక్కడ. అదే మెయిన్ పర్పస్ ఆఫ్ వీడియో. ఒకసారి ఇక్కడ రండి. సో గైస్, ఇక్కడంతా బ్యాక్ ఫిల్లింగ్ చేసుకొని ర్యామింగ్ చేస్తున్నారు. ఇక్కడంతా చూడండి ఒకసారి, మొరం తీసుకొచ్చి ఫిల్లింగ్ చేసి దీన్ని ర్యామింగ్ చేస్తున్నారు. ర్యామింగ్ అయిపోయిన తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఫిల్లింగ్ చేసి పీసీ వేసి దాని ఫర్దర్గా ఫ్లోరింగ్ అనేది వేస్తుంటాం. దానికంటే ముందు కూడా ఈ కాలమ్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఈ కాలమ్స్ అన్నీ కూడాను ఫర్దర్గా రాడ్ బెండింగ్ చేసుకొని ల్యాపింగ్ ఇచ్చుకొని దానిపైన వరకు బీమ్ వరకు వెళ్ళి కాలం వరకు వెళ్ళేసి అంటే ల్యాపింగ్ ఇచ్చుకొని ల్యాపింగ్ నుంచి పైన స్లాబ్ బీమ్ బాటమ్ వరకు వెళ్ళేసి బీమ్ క్యాష్ చేసుకొని వెళ్తాం. జనరల్ ఇది ప్రాసెస్ అనమాట. అంటే ల్యాపింగ్ ఇచ్చి కాలంకి, దాని తర్వాత కాలం క్యాష్ చేసుకొని దాని తర్వాత బీమ్ బాటమ్ షట్టరింగ్ ఇచ్చేసి స్లాబ్ షట్టరింగ్ బాటమ్ ఇచ్చేసి దాని తర్వాత స్లాబ్ కాస్టింగ్ బీమ్ కాస్టింగ్ అని చేసుకుంటాం అనమాట. ఇది జనరల్గా ప్రాసెస్ అనమాట. సార్ ఇది కాలమ్స్ అయితే ఇంత పైకి కంటిన్యూ అవుతుందా? అంటే ఇదే హైస్ పై వరకు కంటిన్యూ అవుతుంది అంటున్నావా? జనరల్గా అయితే మనకి G+4 G+5 వరకు అయితే సేమ్ కంటిన్యూ అవుతుంది మనకి. కానీ ఒకవేళ కనుక G+10 దాకా పోయినామంటే కనుక G+10 G+15 పోతే కనుక ఒక లెవెల్ వరకు ఒక 5 floors 6 floors వరకు సేమ్ సైజ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళే కొద్దీ కాలమ్ సైజ్ తక్కువ చేస్తారనమాట. అట్లాగే బీమ్ డెప్త్ కూడా తక్కువ ఉంటాయి అనమాట. స్టీల్ డయామీటర్ కూడా తగ్గుతుంది అనమాట. అదంతా కూడా డ్రాయింగ్లో మెన్షన్ చేస్తారనమాట. ఎందుకు సార్ అట్లా పైనకి వెళ్ళే కొద్దీ కాలమ్ సైజ్ తక్కువ అవుతుంది? ఎందుకు తక్కువ అవుతుంది అంటే ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనకి G+10 అనుకుందాం. G+10లో ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ మీద ఉండే కాలమ్స్ వచ్చే లోడ్స్ ఏవైతే ఉంటాయో దాని మీద పైనుంచి 8th 10th floor 8th 9th 7 ఆ లోడ్స్ అన్ని కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్ కాలం మీద పడుతుంటాయి. మీరు అదే కనుక 8th స్లాబ్ కానీ లేదా 9th floor కాలం కానీ చూసుకుంటే పైనుంచి వచ్చే 2 ఫ్లోర్స్ యొక్క స్లాబ్స్ లోడ్ మాత్రమే పడతాయి అనమాట. అందుకనే ఫస్ట్ ఫ్లోర్ మీద ఉండే కాలమ్స్ లోడ్ కంటే కూడాను పైన ఫ్లోర్స్ ఉండే కాలమ్స్ మీద లోడ్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి కింద ఉండే కాలమ్ సైజ్ ఎక్కువ ఉంటాయి. కొంచెం పైకి వెళ్ళేసరికి కాలమ్ సైజ్ తగ్గిపోతాయి. ఇది రీజన్ అనమాట. ఈవెన్ ఇదే కాదు, మన పైన ఉండే బీమ్స్ కూడా అంతే. బీమ్ డెప్త్లు కూడాను కింద ఉండే బీమ్ల మీద పడే లోడ్ కంటే కూడా పైన మీద బీమ్స్ మీద పడే లోడ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అందుకని పైన బీమ్ డెప్త్లు అనేది తక్కువ ఉంటాయి, కింద బీమ్ డెప్త్లు అనేది ఎక్కువ ఉంటాయి. స్టీల్ కూడా ఎక్కువ ఉంటుంది, అట్నే ఉంటుంది. ఆ డిఫరెన్సేషన్ అనేది మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా. సార్ అది స్లాబ్ కూడా తక్కువ అవుతుంది. స్లాబ్ దగ్గరకు వచ్చేసరికి మినిమం థిక్నెస్ పెడతాం అనమాట. స్లాబ్ ఒక 125 mm 115 mm 120 150 అదే మినిమం ఉంటుంది. కిందికి వచ్చినా కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. కానీ ఎందుకంటే స్లాబ్లో స్టీల్ కానీ థిక్నెస్ కానీ ఎక్కువ వేరియేషన్ ఉండదు. ఇక్కడ స్లాబ్లో మనం వాడే స్టీల్ అనేది నార్మల్ స్టీల్ ఉంటుంది అనమాట. 8 mm 10 mm కంటే ఎక్కువ వాటర్ 90%. కొన్ని రేర్ కేసెస్లో 12 mm అట్లా వాడతారు, చాలా తక్కువ. థిక్నెస్ కూడా అంతే 100 mm 150 mm మ్యాక్స్ 175 mm వాడతారు. కొన్ని ప్లేసెస్లో 250 అట్లా వాడతారు. అది ఎక్కడ ట్రాన్స్ఫర్ స్లాబ్లో వాడతారు, అది G+40 అక్కడ వాడతారు. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే G+10 వరకు G+8 వరకు ఉన్న కింద స్లాబ్ థిక్నెస్ ఎంత ఉంటుందో పైన కూడా స్లాబ్ థిక్నెస్ అంతే ఉంటుంది. ఎందుకంటే లోడ్ అనేది తీసుకునేది స్లాబ్ అయినా కానీ ట్రాన్స్ఫర్ చేసేది మాత్రం బీమ్స్కి కాలమ్స్కి. సో ఆ లోడ్ మొత్తం కూడా ఎఫెక్ట్ అనేది బీమ్స్లో పడుతుంది, కాలమ్స్లో పడుతుంది. అండ్ కమింగ్ టు ఫుటింగ్స్ మీద పడుతుంది. సార్ అవి ఎందుకు సార్ అట్లుంది? అవి ఏవైతే కనిపిస్తున్నాయో అవి ఫుటింగ్స్ అనమాట. యాక్చువల్లీ నీ డౌట్ ఏంటంటే అక్కడ ఫుటింగ్స్ అవి ఎందుకునే అట్లా అని అడుగుతున్నావు అంతే. ఇక్కడ లేవు, ఎక్కడ కనిపిస్తలేవు మనకి, కానీ అక్కడ కనిపిస్తున్నాయి. ఎస్ చెప్తా. ఇక్కడ ఉండే ఫుటింగ్స్ అక్కడ ఉండే ఫుటింగ్స్ లెవెల్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇది ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్ మీద వచ్చినాయి ఫుటింగ్స్. అదేమో ఆల్మోస్ట్ 15 feet డౌన్లో వచ్చినాయి ఫుటింగ్స్.
అందుకని ఆ ఫుటింగ్స్ అన్ని కింద వెళ్ళిపోయినాయి, దాన్ని ఫిల్లింగ్ చేసి కవర్ చేశారు. ఇక్కడ ఎంత టాప్లో వచ్చినాయి కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి కూడా కనిపించవు, ఒక ఇది ఫిల్లింగ్ చేసి ఇది కూడా మనకు కనిపించవు అనమాట. సో ఈ స్ట్రెచ్ అంతా కూడాను మొత్తం కూడాను టాప్ లెవెల్ వచ్చిన, అంటే రాక్ మీద వచ్చినాయి కాబట్టి, టాప్ సర్ఫేస్ మీద వచ్చినాయి కాబట్టి మనకి ఈ ఫుటింగ్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. ఆ కింద ఫుటింగ్స్ మాత్రం కనిపించవు, అది రీజన్. ఓకే యా సార్, ఇది షటరింగ్ ఏ మెటీరియల్ సార్? ఈ షటరింగ్ మెటీరియల్ వచ్చేసి ఎంఎస్ షటరింగ్ అనమాట. ఇప్పుడు అక్కడ వాడుతున్నారు, ఇక్కడ అన్ని ప్లేస్ కూడా షటరింగ్, ఎంఎస్ షటరింగే. ఈ షటరింగ్ ప్లేస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వాడుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా అయితే ఇప్పుడు ప్లైవుడ్ షటరింగ్ కానీ చూసుకుంటే అవి డీ షటరింగ్ చేసే క్రమంలో బెండ్ అయిపోతాయి, బ్రేక్ అయిపోతాయి అనమాట. ఇవి బెండ్ కావు, బెండ్ అయినా కూడా మనం దాన్ని స్ట్రైట్ చేసుకోవచ్చు, డెంటింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు మనం. అందుకే దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఫినిషింగ్ అనేది అంత ఈజీగా, అంత బాగా రాదు ఫినిషింగ్ కంపేర్ టు ప్లైవుడ్ షటరింగ్. షటరింగ్తో కంపేర్ చేసుకుంటే కనుక, అల్యూమినియం షటరింగ్తో కంపేర్ చేసుకుంటే కనుక ఈ షటరింగ్ మెటీరియల్లో మనకి ఫినిషింగ్ అనేది అంత ప్రాపర్గా రాదు అంతే. బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎకనామికల్గా మనకు ఉంటుంది ఇది, ఈ షటరింగ్ మెటీరియల్ అనేది. సో గైస్ చూసారు కదా గైస్, ఈ వీడియోలో స్టేజ్ ఆఫ్ వర్క్ ఏముందో చూపించడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా కూడాను. స్టూడెంట్స్ కూడా వచ్చారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అవన్నీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మనం ప్లింత్ బీమ్స్, తర్వాత గ్రేడ్ స్లాబ్స్ ఎలా వేస్తారు ఇదంతా కూడా డిస్కస్ చేయబోతున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.